వెల్కమ్ టు కథా ప్రయాణం a river of stories. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో గజ అనే ఒక బుజ్జి ఏనుగు ఉండేది. గజ చాలా ముద్దుగా బొద్దుగా ఉండేది. దానికి ఎప్పుడూ ఒకటే కోరిక, ఆకాశంలో పక్షుల్లాగా హాయిగా ఎగిరిపోవాలని. ఒకరోజు గజ ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల పక్షులను చూసి, అబ్బా, నేను కూడా అలా నీలి ఆకాశంలో మేఘాల మధ్య ఎగురితే ఎంత బావుంటుందో కదా అనుకుంది. వెంటనే తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఎలా ఎగరాలి అని అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే తనకి తన చెవులు గుర్తొచ్చాయి. గజకి పెద్ద పెద్ద చెవులుంటాయి కదా, పక్షులకు రెక్కలున్నట్టే నాకు ఈ చెవులున్నాయి, అంతే, ఇంకేం తేడాలేదు. వీటిని గట్టిగా ఆడిస్తే నేను కూడా ఎగిరిపోతాను అని అనుకుంటూ గజ తన చెవులను ఫటా 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 అని గాలిలో ఊపడం మొదలుపెట్టింది. ఎంత వేగంగా ఊపిందంటే గజకి చెమటలు పట్టేశాంతగా. కాని కనీసం ఒక్క అడుగు కూడా పైకి లేవలేదు. అది చూసి పక్కనే ఉన్న కోతులు కీకీమంటూ నవ్వాయి. అది చూసిన గజాకి మరింత పౌరుషమొచ్చింది. నేను కింద ఉండి ఊపడం వల్ల ఎగరలేకపోతున్నాను, అదే ఏదైనా ఎత్తైన చోటు నుండి దూకితే గాలిలోకి వెళ్తాను అని ప్లాన్ వేసింది. గజ ఒక చిన్న బండరాయి ఎక్కి, రెడీ 1 2 3 జంప్ అని దూకింది. అంతే, ధబీమంటూ కింద పడిపోయింది. పాపం గజకి మోకాలికి చిన్న దెబ్బ తగిలింది. అయ్యమ్మా, ఏనుగులు ఎగరడం చాలా కష్టమనుకుంటా అని కొంచెం బాధపడింది. అలా 2 ప్రయత్నాలు ఫ్లాప్ అయ్యాయి. 3వ ప్రయత్నంగా ఈసారి ఒక తెలివైన ఆలోచన చేసింది గజ. 2 పెద్ద అరటి ఆకులను తెచ్చి తన కాళ్లకు రెక్కల్లాగా కట్టుకుంది. ఒక చిన్న కొండమీదికి ఎక్కి గాలి బాగా వీస్తున్నప్పుడు ఎగరడానికి ట్రై చేసింది. కాని గాలికి అరటి ఆకులు చిరిగిపోయి గజ మళ్ళీ కింద ఉన్న బురదలో పడిపోయింది. ఈసారి గజ ఒళ్లంతా బురద అయిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏనుగు గజ దగ్గరకు వచ్చి, ఏమైంది నాన్నా, ఎందుకు ఇలా బురదలో పడ్డావు అని అడిగింది. అమ్మా, నాకు పక్షుల్లాగా ఎగరాలనుంది, కాని నేను ఎగరలేకపోతున్నాను. అప్పుడు అమ్మ ఏనుగు నవ్వుతూ, ఓసీనా బంగారు తల్లీ, పక్షులు ఎగిరితేనే అందం, కాని నువ్వీ భూమిమీద రాజసంలా నడిస్తేనే అందం. అయినా దేవుడు నీకు చాలా బలాన్ని ఇచ్చాడు. నువ్వు ఆకాశంలో మేఘాల దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కాని నీ తొండంతో నువ్వు వర్షం కురిపించగలవు తెలుసా? అది ఎలా అమ్మా అని గజ ఆశ్చర్యంగా అడిగింది. వెంటనే అమ్మ ఏనుగు గజను నది దగ్గరికి తీసుకెళ్ళింది. ఎలా చెయ్యాలో చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే గజ తన తొండం నిండా నీళ్లు నింపుకుని ఒక్కసారిగా ఆకాశం వైపు ఫుస్ అని కొట్టింది. అది చూడటానికి ఒక అద్భుతమైన ఫౌంటెన్లాగా, చిన్న వర్షంలాగా అనిపించింది. ఆ నీటి చినుకుల మీద ఎండపడి చిన్న ఇంద్రధనస్సు కూడా వచ్చింది. అది చూసి పక్షులన్నీ ఆశ్చర్యపోయి అక్కడికొచ్చాయి. వావ్ గజా, మేం ఎగరగలమే కాని ఇలా ఇంద్రధనస్సును వర్షాన్ని కురిపించలేము, నువ్వు చాలా గ్రేట్ అని మెచ్చుకున్నాయి. అది విన్న గజాకు చాలా ఆనందం వేసింది. గజకి అప్పుడు అర్థమైంది, ఎగరడం కంటే ఇలా అందర్నీ సంతోషపరచడం ఇంకా బావుందని. అప్పట్నుండి గజ ఎగరాలని ప్రయత్నించడం మానేసి తనకున్న శక్తితో అందర్నీ ఆనందపరుస్తూ అడవిలో రాజసంగా జీవించింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన టాలెంటుంటుంది. ఇతరులను చూసి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనకున్నదానితోనే మనం గొప్పగా ఉండాలి. అప్పుడు అదే మనకి గొప్ప పేరుని తెస్తుంది. అర్థమైందా పిల్లలూ? కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని కథల కోసం కథా ప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.